వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలోని ఏపీ లావులను నిర్వహించారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పార్టీ బిఎల్ఏలతోటి ఎస్ఆర్ఐ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఇక ఓటరు జాబితా సవరణను కేటాయించిన నెల రోజుల గడువులో ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయని, మిగిలిన 15 రోజులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి ఓటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఏలకు సూచించారు. సమావేశంలోని టీడీపీ నాయకులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. మీరంతా అయితే కేంద్రీకరిస్తూ ఉన్నారో అలాగే పార్టీ కూడా అంటే దృష్టి దానిపై కేంద్రీకరిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యేస్కి ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్తా ఉన్నాము, ఏ విధంగా మనము ఈ ఓటర్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేశాము, ఈ సభలో ఎంతమంది ఓటర్లను భాగస్వామ్యం చేశాము దానిపైన ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారి వైపు నుంచి కొన్ని విషయాలు లేవనెత్తడం జరిగింది. బిఎల్ఏస్ వైపు నుంచి ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటిని మనం అధిగమించాలని చెప్పి వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని తప్పకుండా అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని పైన ఇష్టానికి చెప్పాల్సిన సూచనలు కూడా కొన్ని చెప్పారు. వాటిని కూడా ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కూడా పైన అధిష్టానం కార్యక్రమం చేస్తాం. అయితే దీంట్లో సభలో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏమిటంటే చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ, చిలకలూరిపేటే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరేది ఏమిటి అంటే దీంట్లో కేవలం ఇదేదో పార్టీలకు సంబంధించిన అంశమే కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు పైన వారు ఓటు హక్కు ఉండాలి. వారు ఓటు హక్కుని పునరుద్ధరించుకోవాలి అంటే ఈ ప్రక్రియలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, అందరికీ సహకరించాలి అని చెప్పి కోరుతూ అందరి క్యాడర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంత ఎండలో 40-42 డిగ్రీలు 45 డిగ్రీల ఎండలో ఉన్నా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యమే ధ్యేయంగా సంక్షేమం, అభివృద్ధి ప్రధానం ఇవ్వాలని, ప్రజలు వాట్సాప్ ద్వారా తెలిపిన సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి, కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్ దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, అమృత్ త్రాగునీటి పనులను వేగవంతం చేయడం, ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయం, అక్షరాస్యత, సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. గౌరవ శాసనసభ్యులు సుమరెడ్డి గారు, అలాగే చీఫ్ అండ్ పోస్ట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సరితా వెంకటే గారికి, కలెక్టర్ శ్రీ రిజ్వాన్ బాషా గారికి, జాయింట్ కలెక్టర్స్, స్టేట్ కలెక్టర్స్ అండ్ ఆల్సో చైర్మన్ గట్టు తిమ్మక్క గారికి, ఆల్ ది ఆఫీసర్స్ అండ్ ఆల్సో అందరికీ కార్పొరేట్ చైర్మన్స్కు, ప్రస్తుత మరియు మాజీ గారికి, మీడియా మిత్రులు కూడా ముందుకు అవసరం చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ల్యాప్సెస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఎనీ డిపార్ట్మెంట్ కూడా నేను ఫస్ట్ చెప్పినట్టుగా పారదర్శకత, ప్రజాపాలన దానికి నేను చెప్పిన దాంట్లో రెండు వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా, అర్హత ఉన్న వాళ్ళకు కాకుండా అలా లేని వాళ్ళకు ఏదో జరుగుతుంది. కాబట్టి సో అటువంటి ఇష్యూస్ కూడా
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చెల్మేడ కామన్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడ సంఘ సభ్యులు ఆమెను సాల్వాతో సన్మానించారు. సంఘ ఐక్యతతో ఆలయ నిర్మాణం జరగడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ ఎల్లమ్మ వెలిసిందని చెప్పేసి ఆ పూల కింద పుట్టెల్లమ్మని చూసినాం మనము. అప్పుడే మొక్కుకున్నాము. అప్పటి నుండి రోడ్ అయ్యేంత వరకు దాకానే నడిపించిన తర్వాత మంచి గడుపుకున్నారు అందరు కలిసి. మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎల్లమ్మ అందరినీ కూడా చల్లగా చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎల్లమ్మను అట్లనే ఉంచి జరుపుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూడా వెలిపించుకున్నారు కాబట్టి మీకు అందరికీ మంచి జరగాలని, చల్లబడకు కోనపురం మంచి కలిసినట్టు ఉండాలి. ఈ మండలానికి రాష్ట్రానికి మంచి జరగాలి. అందరూ సుభిక్షంగా ఉండాలి. అందరు బాగుండాలి, అలా మనం ఉండాలి. కాబట్టి మీరు కూడా నేను రాగానే ఫస్ట్ పాడంగానే చూసిన ఇది వాయిస్ చలబడ వాయిస్ పడుతుంది, అందరూ చాలా చక్కగా బదిలీ చేసుకుంటున్నారు చెప్పేసి వాళ్ళు పట్టినట్టున్నారు. బాగుంది, మంచిగా చేసుకున్నారు. కళ్యాణ్ నాకు ధర్నా ఉండే వాళ్ళ జొన్నలు కొట్టలేదని చెప్పి ధర్నా ఉండే, అట్లనే రావడం లేట్ అయింది, అందరూ క్షమించాలి. అమ్మవారి దర్శనం అయితే అయింది. నేను ఉన్నారా లేదా మరి అమ్మవారి దర్శనం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జూలై 2న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వీబీ గ్రామ్జీ పథకం ప్రారంభం కానుంది. ఇక ఈ కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పార్టీ కార్యాలయంలోని మాట్లాడారు. ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేస్తూ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగి మేధోమథనం జరిగి ఇది ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పి అన్ని వర్గాల వారు కూడా స్వాగతించే విధంగా చట్టాన్ని రూపొందించబడిన తర్వాత దాన్ని దేశమంతా కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ప్రారంభించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చేసిన సూచన ఏదైతే ఉందో అందులో భాగంగా మన రైల్వే కోడూరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముక్కవారపల్లి అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించబోతున్నారు. మనందరికీ తెలుసు, గతంలో ఉపాధి హామీ పథకం పేరు మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అంతకుముందు ఉన్నటువంటి గతంలో ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లాలోని ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సింహాచలం మాట్లాడుతూ మాల్స్, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, లాడ్జీలు, వాణిజ్య సముదాయాల్లోని తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మళ్లీ ఫైర్ సేఫ్టీ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. అదేంటంటే ఎట్ ఏ టైం సింగిల్ టైం ఇస్తారు వాళ్ళు, తర్వాత కూడా పేసే వాళ్ళు రెగ్యులర్ చేస్తారు తప్పితే మన కంట్రోల్లో వాళ్ళు ఉండాలి. అలాగే ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ కూడా ప్లాన్ అప్రూవల్ కానీ ఇనిషియల్ అప్రూవల్ కానీ పేసో వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అనేది వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ మనం వాళ్ళ దగ్గర ఏమైనా ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసినంత వరకు మనం ఎటువంటి ఎన్ఓసి దీనికి కూడా ఇచ్చే అధికారం అయితే మనకి లేదండి. జనరల్గా సపోజ్ స్కూల్ తీసుకున్నాం అనుకోండి, స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే స్కూల్కి పర్మిషన్ ఇస్తుంటారు. సో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన పత్రాలు ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసి వాళ్ళకి ఎన్ఓసి ఇష్యూ లైసెన్సింగ్ అథారిటీ లేదా సమ్ అదర్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ ఉంది. స్కూల్స్ కూడా సంబంధించినంత వరకు మనం చూసుకున్నట్లయితే బిలో 6 meters స్కూల్స్కి ఎటువంటి ఫైర్ నామ్స్ కూడా మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎటువంటి అధికారం యాక్చువల్లో లేదు. అలాగే షాపింగ్ మాల్స్,
ఉన్నాయంటే మినిమం 500 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో ఉండాలి, అబౌవ్ 15 మీటర్స్ హైట్ ఉండాలి. అలాంటి మనకి ఇక్కడ హోటల్స్ కానీ మినిమం 500 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో ఉండాలి, హైట్కి వచ్చేసరికి G+4 అండ్ అబవ్ అయి ఉండాలి. అలాంటి వాటికైతేనే కంపల్సరీ మనం ఇక్కడ స్ట్రిక్ట్గా నోటీస్ ఇచ్చి మనం ఇంప్లిమెంట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల పోలీసుల వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాహన తనిఖీ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నర్సాపూర్ మండలము రస్తుంపేటకు చెందిన రాలబండి మాణిక్యంచారిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లోని 5 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలను సీసీ కెమెరాల నిఘాలో ఉన్న ప్రాంతాల్లో పార్కు చేయాలని గుమ్మడిదల ఎస్ఐ అరుణ్ కుమార్ సూచించారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకేశవుల రాంబాబు డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్లకు 2000 నుంచి 5000 వరకు ఇంక్రిమెంట్లు, పీఎఫ్లు, ఈఎస్ఐ, 6 నెలల ప్రసూతి సెలవులు, 12 నెలల జీతం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాప్లోని ఉన్న లోపాల వల్ల తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధి కోల్పోతున్నారని, ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలానే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రైవేట్ యాజమాన్యాలు తప్పనిసరిగా వారి యొక్క పాఠశాల యొక్క ఆర్థిక సౌలభ్యంతో ప్రైవేటు టీచర్స్కి ఇంక్రిమెంట్లు వేసే విధంలో తప్పనిసరిగా వారు 100, 200, 500 కాకుండా వారి యొక్క స్తోమతను బట్టి ఆ యొక్క పాఠశాల ఫీజులను బట్టి ప్రైవేటు ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఇంక్రిమెంట్లు దాదాపు సుమారుగా 1000 నుంచి 5000 వరకు ఇంక్రిమెంట్లు వేయాలి. అలానే కొన్ని పాఠశాలలు తల్లిదండ్రుల దగ్గర ఎల్కేజీకి 30,000 నుండి 1,00,000 వరకు వసూలు చేసే పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళు తప్పనిసరిగా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు వేసే విషయంలో తప్పనిసరిగా వాళ్ళకు 5,000 నుంచి 10,000 వరకు ఇంక్రిమెంట్లు వేయాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళలకు ప్రసూతి సెలవులు గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారికి ఎలా విధంగా అయితే కొనసాగిస్తూ ఉన్నారో ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి మహిళలకు కూడా అలానే ప్రసూతి సెలవులు 6 నెలలు ఇచ్చి 6 నెలలు ఆ యాజమాన్యాలు జీతాలు ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కొత్తూరు గ్రామంలోని హనుమాన్ మందిర్లోని పట్టపగల చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటం, నామాలు, వెండి కన్నులను అపహరించారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారుగా 20 తులాల వెండిగా గ్రామస్తులు చెబుతున్నారు. పూజారి భోజనానికి వెళ్లిన సమయంలోని ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంలో మరియు డాగ్ స్క్వాడ్తో పరిశీలకులు చేపట్టి కేసు నమోదు చేశారు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల్ కొత్తూరు గ్రామం హనుమాన్ ఆలయంలో నిన్న హనుమాన్ టెంపుల్లో చోరీ అయింది. 2 కిరీటాలు, ఒక నామము, వినాయకుడి కళ్ళు దొంగలు తీసుకుపోయారు. గుర్తు వ్యక్తులు తీసుకుపోయారు. ఎంత విలువ? ఇంచుమించు 50-60 వేల దాకా విలువ ఉంటుంది. కడపలోని సిహెచ్ఆర్టీ సంస్థ వ్యవస్థాపకుడు పుత్త శివారెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సమావేశంలోని ఆయన సతీమణి పుత్త నిర్మల సంస్థ బాధ్యతలు స్వీకరించారు. 1991 నుంచి బడుగు బలహీన వర్గాలకు శివారెడ్డి చేసిన సేవలను కొనసాగిస్తారని తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించి ప్రజల్లో మరింత మమేకమవుతున్నారని, అలాగే శివారెడ్డి చిరకాల కోరిక అయిన వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆశయాలకు సహకారం చేస్తారని పుత్త నిర్మల ప్రకటించారు.
మాట్లాడుతున్నా. మీడియా మిత్రులందరికీ సిహెచ్ఆర్ సంస్థ 84లో అది స్థాపించబడింది. తర్వాత ఆయన డెవలప్ చేసుకునేటప్పటికి ప్రజలకి వెళ్ళేటప్పటికి 91లో ఆయన ప్రజలకి దూసుకెళ్ళిపోయి చాలా కార్యక్రమాలలో పేదవాళ్ళకు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా ఆయన ఎంతో కృషి చేశాడు. ఆయన శ్రమ చాలా చేశాడు ప్రజలకి వెళ్ళి. తర్వాత ఆయన చేసినటువంటి మహిళలకు పొదుపు సంఘాలు అయితేనేమి గ్రామాలకు వెళ్ళి మహిళలు అబలు కాదు సబలు అని చెప్పి కూడా ఆయన గ్రామాలు తిరగడం, గ్రామాలలో పేదవాళ్లకు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలోని ఆయన మాట్లాడారు. 9 రోజుల్లోని 9,000 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా కింద 36,000 కోట్లు, రుణమాఫీకి 26,670 కోట్లు, ఉచిత విద్యుత్కు 30,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. నిర్మల్ జిల్లా చిట్యాల రైతు వేదిక నుంచి కలెక్టర్ భవేష్ మిశ్రాతో పాటు రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని జూలై 2న మహానీయుల జ్ఞాన చైతన్య బస్సు యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే హెచ్ఏఎం పథకం కింద నియోజకవర్గంలోని 28 బీటీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయని, సుమారుగా 160 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి కానున్నాయని వెల్లడించారు. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా ప్రజాప్రతినిధి, ముఖ్యంగా కాంగ్రెస్ తరఫు నుంచి గెలిచిన వాళ్ళందరికీ నామినేటెడ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయడం, ముఖ్యంగా ఈ సభ యొక్క ఆశయము ఆశిస్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా, సంక్షేమ పథకాలు కూడా వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళలేదనేది ఒక ఉద్దేశం. ఈ కార్యక్రమం చేయడం నుంచి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఇలాంటి పథకం ఒకటి ఉంది, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవడమో ఆ 4 మండలాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురావు గారి తరఫుకెళ్ళి, మా తరఫుకెళ్ళి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇదంతా బాధ్యతగా తీసుకొని మనం చేసే పనులను కరెక్ట్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకు కావాల్సిన పనులను కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మెదక్ జిల్లా కలెక్టరేట్ వద్ద జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే రైతులు ఆందోళన చేపట్టారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన నిరసనలోని రైతులు జొన్నలు కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం జొన్నల కొనుగోలుని నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె విమర్శించారు. రైతుల పంట వద్ద రాత్రి భవన్లు కాపలా కాస్తున్నారని, వెంటనే కొనుగోలు ప్రారంభించకపోతే కలెక్టరేట్ వద్ద వంట వార్పు చేపడతామని హెచ్చరించారు. వడ్లు వేసుకోకుండ్రి, జొన్నలు వేసుకోండ్రి, జొన్నలైతే కొంటామని చెప్పి హామీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పంటలు కొంటామంటే వాళ్ళు జొన్నలు వేసుకున్నారు సార్. జొన్నలు వేసుకున్నారు. ఇక్కడ ఈ జొన్నలు వేసుకున్న తర్వాత పంట తీసుకురండి కొంటామని ఏఎంసీ తెప్పించిండ్రు 45 రోజుల. ఒకసారి మట్టి పిల్లలు అన్నారు, మట్టి పిల్లలు తీసేస్తే
ప్రకాశం జిల్లా అద్దంకి డిపో పరిధిలోని ప్రయాణికులు విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గోపాలపురం, పేపరాల, చక్రాయపాలెం తదితర ప్రాంతాల్లోని బస్సులు ఆపడం లేదన్న ఫిర్యాదుపై స్పందించిన డిపో మేనేజర్ మహబూతి ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటుస్తున్నట్లు తెలిపారు. ఇకపై అద్దంకి, వినుకొండ, నరసరావుపేట డిపోలకు చెందిన బస్సులు ప్రయాణికులు చేయి చూపిన స్టాపుల వద్ద తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కఠిన చర్యలు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికులు వేచి ఉన్న సమయాల్లో బస్సులు ఆపట్లేదనే చాలా ఫిర్యాదులు వచ్చాయండి. దీని గురించి అద్దంకి డిపో నుంచి ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఒక కంట్రోల్ను ఏర్పాటు చేసి చక్రాయపాలెం వద్ద స్కూల్ పిల్లలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా గోపాలపురం ప్రయాణికులకు బస్సు ఆపే విధంగా చర్యలు తీసుకున్నామండి. వినుకొండ డిపోకి మరియు నర్సరావుపేట డిపోకి సంబంధించిన బస్సులు కూడా ఆపటం లేదని అనేక మార్లు ఫిర్యాదులు రావటం జరిగింది. ఈ విషయంలో వినుకొండ డిపో మేనేజర్ గారికి మరియు నర్సరావుపేట డిపో మేనేజర్ గారికి సమాచారం అందించి వాళ్ళ బస్సులు కూడా ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగిన చోట, చేయెత్తిన చోట ఆపి బస్సు ఎక్కించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని. ఇక మీదట ఏ విధమైన అసౌకర్యం కలగకుండా నర్సరావుపేట రూట్లో, వినుకొండ రూట్లో చర్యలు తీసుకుంటాము. ధన్యవాదాలు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కేంద్రంలోని ఆరోగ్యమే మహాభాగ్యం ఓపెన్ జిమ్ వద్ద రామాయంపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని డాక్టర్స్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాకింగ్, ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి మొక్కలు నాటడంతో పాటు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నందగోకుల్ ప్రభుత్వ పాఠశాలలోని వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు డిక్షనరీలు, డైరీలు అందజేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సాయంత్రం ఆవాస విద్యాలయంలో పిల్లలకు బిస్కెట్స్ పంపిణీ, తర్వాత డాక్టర్కి సన్మానం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ఈ ప్రోగ్రామ్ను లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఇతర అందరూ దీన్ని విజయవంతం చేయవలసి కోరుతున్నాం. విజయలక్ష్మి గారి పిలుపు మేరకు ఒక 25 ప్రోగ్రామ్ చేయాలని, మాకు 15 ప్రోగ్రాంలైనా కనీసం చేయాలని మాకు పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా నిజాంపేట గ్రామంలో డయాబెటిక్ వాకు, తర్వాత స్ప్రౌట్స్ పంపిణీ, స్ప్రౌట్స్ పౌష్టికాహార పంపిణీ, యోగాపై అవగాహన కార్యక్రమం, షుగరు, బీపీ, బిఎంఐ టెస్టు, తర్వాత చెత్తబుట్టల పంపిణీ, దుప్పల పంపిణీ, గొడుగుల పంపిణీ ఇవాళ ఈరోజు చేయడం జరుగుతుంది. కొన్ని చేసినాము, ఇంకా చేసేటి ఇంకా ఈరోజు చెట్టు నాటే కార్యక్రమం కూడా జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా లయన్స్ క్లబ్ మిత్రులు, ఆరోగ్య మహాభాగ్యం సభ్యులు మరియు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన మీడియా సమావేశంలోనే యశోద హాస్పిటల్స్ వైద్యులు గుండె శస్త్రచికిత్సలోని ఆధునిక సాంకేతికతను పరిచయం చేశారు. సీనియర్ కార్డియోవాస్కులర్ మరియు సర్జన్ డాక్టర్ సత్య శ్రీధర్ కాలే మాట్లాడుతూ ఛాతీ ఎముకను పూర్తిగా చీల్చకుండా చిన్న ఘాటుతో మినిమిలిటీ ఇన్వెస్టర్స్ మరియు రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విధానంలోని నొప్పి, రక్తస్రావం తగ్గి రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వివరించారు. 10-15 ఇయర్స్ తర్వాత కొరరీ హార్ట్ డిజీజ్ వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న వయసులోనే డయాబెటిక్ వచ్చింది అనుకోండి, 30 ఏళ్ళకే 25 ఏళ్ళకే డయాబెటీస్ వస్తుంది ఈ మధ్య. ఒకప్పుడైతే ఒక కొడుకు తండ్రిని తీసుకొచ్చేటోడు, ఇప్పుడు తండ్రి కొడుకుని తీసుకొస్తున్నాడు. ఇలా అయిపోయింది చాలా మటుకి. సో ఆ డయాబెటిక్ ఇది కామన్ ప్రాబ్లం అండి. డయాబెటిక్ రివర్సల్ అని, డయాబెటిక్ దానికి చాలా రీసెర్చ్ నడుస్తుంది. ఆ డయాబెటిక్ వల్ల ఏమవుతుందంటే అండి, ఒక ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గుండె ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, రెటినా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇనీషియల్గా ఈరోజు డయాబెటీస్ వస్తే రేపు ఈ ప్రాబ్లమ్స్ రావు. సో డయాబెటీస్ వచ్చిన 15 ఏళ్ళకి స్లోగా కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాంప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ హార్ట్ డిజీజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హార్ట్ డిజీజ్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. సో హార్ట్ డిజీజ్ లేకపోతే హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ ఆయన జీవితం ఉండదు. అలాంటప్పుడు వీ ప్రిఫర్ ద హార్ట్ టు బి ట్రీటెడ్. 300 వరకు చేసాం మేము ఆపరేషన్స్. సో మల్టీ వెసల్ డిజీజ్ విత్ గుడ్ ఎల్వి ఫంక్షన్, డెఫినెట్లీ మినిమల్ యాక్సెస్ సర్జరీ సూటబుల్ అండి.
సో అది డెఫినెట్లీ ఇట్స్ అండ్ వీ హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా అరుదైన ఆపరేషన్లు కూడా మేము చాలా స్మూత్గా ఒక 4 గంటలు అయిపోతుందండి ఆపరేషన్. మినిమల్ యాక్సెస్ సర్జరీ 4 అవర్స్లో అయిపోతుంది. రోబోటిక్ అంటే ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే రోబోట్ డాక్ చేసి అన్డాక్ చేసి అవన్నిటికి రోబోట్ పనిచేస్తుంది కదా, దాన్ని డాక్ చేయాలి, రైట్ సైడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ చేయాలి. సో అది ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా అవుతుంది. లేకపోతే 4 అవర్స్లో మినిమల్ యాక్సెస్ సర్జరీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని